ఇది నీ సొంత చెరువు అనుకుంటున్నావేమో, నీళ్లు తాగడానికి దిగుతున్నావు. ఇది ఒక యక్షుడి సరస్సు. దానికి నేను కాపలావాణ్ణి. నాకు ఆయన ఒక బాధ్యత అప్పగించాడు. ఈ చెరువులో నీళ్ళెవరూ ముట్టుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే ఇది దేవతలు సేవించే సరోవరం, వాళ్ళకే ఈ నీళ్లు, మీకు కాదు. మీకు తాగాలని అనిపిస్తే నేను వేసిన ప్రశ్నలకి జవాబులు చెప్పాకే తాగాలన్న. నకులుడికి ఇంత పరిజ్ఞానం ఉండడం వేరు, అహంకారం లేకపోవడం వేరు. నకులుడికి ఆ అహంకారం వచ్చేసింది వెంటనే. ఎందుకంటే జలపక్షులను బట్టి గుర్తుపట్టగలిగాడుగా, చినుకుల మధ్యలో స్వారీ చేయగలుగుతాడుగా. ఎప్పుడు విద్య ఈ తెలివితేటల అహంకారాన్ని పెంచేస్తాయి. ఏమిటి నువ్వు పెద్ద ప్రశ్నలు వేయడం ఎక్కడ, మేము జవాబులు చెప్పడం, మేము చెప్పం, ఏం చేస్తావో చేసుకో అని తాగాడు. ఏమైంది? పడ్డాడు కింద. అంచేత ఎంత విద్య ఉన్నా, ఎంత పరిజ్ఞానం ఉన్నా అహంకారం పనికిరాదు. అనువు కాని చోట అధికులమనరాదు. ఆ కొంగ చెప్పింది కదా ఇది మీ చెరువు కాదని, మరి కాస్త వినచ్చగా.